హలో విడోస్, ఈ రోజు మనం ఈ చికెన్ తో సోప్ తయారు చేద్దాం. అది కూడా ఒక రియల్ సోప్ కి ఏ మాత్రం తీసుకోకుండా. సో ఫస్ట్ ఒక కేజీ బాగా ఫ్యాట్ ఉన్న చికెన్ తీసుకున్నా. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేయాలి. చికెన్ లో ఉన్న ఫ్యాట్ అంతా కరిగి వాటర్ లో మిక్స్ అవుతుంది. ఈ వాటర్ ని సెపరేట్ చేసుకుంటే మెల్ట్ అయిన ఫ్యాట్ మొత్తం వాటర్ పైన లేయర్ లా ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ వాటర్ కంటెంట్ లేకుండా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి. ఇది హైలీ ఆల్కలైన్ సొల్యూషన్ కావడం వల్ల ఇది ఫ్యాట్స్ తో రియాక్ట్ అయినప్పుడు సోప్ అండ్ గ్లిజరిన్ ఫామ్ అవుతాయి. ఈ సొల్యూషన్ ని ఫ్యాట్ తో కలిపి 10 to 15 మినిట్స్ కంటిన్యూస్ గా మిక్స్ చేయాలి. లిక్విడ్ లా ఉండేది ఇలా క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని మీకు నచ్చిన షేప్ లో వేసుకుని ఒక రోజు అంతా ఉంచాలి. వీడియో చేసే కంగారులో నేను మధ్యలోనే తీసేసా. అప్పటికే కొంచెం పచ్చిగా ఉంది, బట్ స్మెల్ మాత్రం మనం బయట యూస్ చేసే డిష్ వాషర్ సోప్ లానే ఉంది. కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్ సోప్ లానే ఉంది. సో ఫైనల్ టెస్ట్, దీంతో మన హ్యాండ్స్ వాష్ చేసుకుని చూద్దాం. రెగ్యులర్ గా యూస్ చేసే సోప్స్ కంటే దీంట్లో ఫోమ్ చాలా ఎక్కువ వస్తుంది అండ్ చాలా బాగా పనిచేస్తుంది. మీ చికెన్ లవర్ ఫ్రెండ్ కి రీల్ షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి.